వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి చాలా సహాయపడుతుంది. రేపే ఫిబ్రవరి 17వ తేదీన మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం. అలాగే అమావాస్య ఏర్పడబోతోంది. ఇదే రోజున పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి. లేదంటే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి. గ్రహణ నియమాలు అలాగే అమావాస్య విధివిధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఫిబ్రవరి 17వ తేదీన మధ్యాహ్నం 3:20 నుండి రాత్రి 8 గంటల వరకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం కూడా వర్తించదు. కానీ ఈరోజు అమావాస్య అలాగే పంచగ్రహ కూటమికి ఏర్పడుతుంది. కాబట్టి గ్రహణ నియమాలు పాటించకపోయినా అమావాస్య నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఈ అమావాస్య రోజున భూమిపైన దుష్ట శక్తులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం బయట గుమ్మడికాయను కట్టుకోండి. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే మీ కుటుంబ కష్టాలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలు సిరిసంపదలు కలిసి వస్తాయి. కాబట్టి ఈ మంగళవారం తప్పనిసరిగా ఒక బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మడికాయకు ధూపం వేయండి. ఇక మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును పోసి మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలు తొలగిపోయి కుటుంబంలో సుఖసంతోషాలు భోగభాగ్యాలు కలిసి వస్తాయి. ఇక ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి. ఈ అమావాస్య రోజున అందులోనూ మంగళవారం నాడు ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదృష్టి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేయకపోతే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఈ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా మీ కాళ్లకి నల్ల దారం కట్టుకోండి. ఆడవారు ఎడమ కాళ్లకి మగవారు కుడి కాలికి నల్ల దారం కట్టుకుంటే నరదృష్టి అనారోగ్యం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. ఇక ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా పూజగదిని శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంత సాంబ్రాణి ధూపం వేసుకోండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ప్రతి అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి ముందుకి వస్తారట. కాబట్టి ఈ అమావాస్య రోజున కాకికి ఆహారం పెట్టండి. మీ పితృదేవతల సంతోషించి వంశాభివృద్ధి కలుగుతుంది. అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవి పటం ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఇక మీ కుటుంబం మొత్తానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఈ అమావాస్య రోజున నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. నీటిలో కళ్ళు ఉప్పును వేసి స్నానం చేస్తే నరపీడ మొత్తం వెంటనే తొలగిపోతుంది. అలాగే నీటిలో 2 యాలకులు వేసి స్నానం చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం కలిసొస్తుంది. అదేవిధంగా నీటిలో పచ్చ కర్పూరం కలిపి స్నానం చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా మీ బీరువాను తడిగుడ్డతో శుభ్రం చేసి బీరువా పైన గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అమావాస్య రోజున ఇలా చేస్తే అప్పులు బాధలు డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. తమలపాకులు ధనలక్ష్మి దేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ అమావాస్య రోజున మీ పర్సులో 2 తమలపాకులు పెట్టుకోండి. ఇక అనవసరపు ఖర్చులు తగ్గి మీ సంపద బాగా పెరుగుతుంది. అలాగే ఈ అమావాస్యనాడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి పెరుగన్నం నివేదించి నమస్కారం చేసుకోండి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే మీ బీరువాలో డబ్బులు దాచే ప్రదేశంలో పచ్చ కర్పూరం పెట్టుకోండి. బీరువాలో కర్పూరం పెడితే మీ ఇంటికి ధనాకర్షణ పెరిగి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. ఇక ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకండి.
అమావాస్య రోజున అప్పు ఇస్తే మీ ఇంటి సంపద తరిగిపోతుంది. అమావాస్య రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈ అమావాస్యనాడు తులసి దళాలు కోయకూడదు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున బియ్యం, గోధుమలు మరియు పప్పు ధాన్యాలు కొనకూడదు. అలాగే ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేస్తే చాలా మంచిది. ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణులకు దానం చేస్తే నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలాగే మీ భర్త ఆదాయం పెరుగుతుంది. ఒక విస్తరాకులో బియ్యం, కందిపప్పు, బెల్లం అలాగే కొంచెం దక్షిణం పెట్టి బ్రాహ్మణులకు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరి మీకు మంచి జరగాలంటే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా గోమాతకు ఆహారం తినిపించిన నమస్కారం చేసుకోండి. గోమాతకు అరటి పండ్లు కానీ ఆకుకూరలు కానీ తినిపిస్తే మీ కోరిక నెల తిరగకుండానే ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త వస్త్రాలు ధరించకూడదు. అలాగే ఎలాంటి శుభకార్యాలు మొదలు పెట్టకూడదు. ఇక అమావాస్య రోజున జుట్టు కత్తిరించటం, గోలు కత్తిరించటం నిషేధం. ఇక ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటివారు ఈ అమావాస్య రోజున మీ బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి. ఇలా చేస్తే ఇక మీ ఇల్లు అంతా ధన ప్రవాహంతో నిండిపోతుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్యనాడు సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి ఆ దీపం నూనెలో 2 యాలకులు వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అమావాస్య రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. మీ కుటుంబం మొత్తానికి సకల శుభాలు కలిసి వస్తాయి. ఇక చాలామంది జాతకంలో దురదృష్టం వెంటాడుతుందో అలాంటివారు అమావాస్య రోజున నల్ల కుక్కకు ఆహారం వేయండి. ఇలా చేస్తే మిమ్మల్ని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. రావి చెట్టులో బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి అలాగే పరమేశ్వరుడు కొలువై ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు అలాగే వివాహంలో ఆటంకాలు ఏర్పడుతుంటే ఈ అమావాస్య రోజున మర్రిచెట్టుకు పసుపు దారాన్ని కడుతూ ప్రదక్షిణాలు చేయండి. ఇక మంగళవారం అంటేనే శక్తి స్వరూపిణి అయిన కనకదుర్గమ్మకు ఇష్టమైన రోజు. ఈరోజు అమావాస్య వచ్చింది కాబట్టి ఈ మంగళవారం రాహుకాల సమయంలో మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్లి నిమ్మకాయ దీపాలు వెలిగించండి. ఎలాంటి కష్టమైనా వెంటనే తీరిపోయి అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతుంటే ఈ అమావాస్య రోజున అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే ఈ అమావాస్యనాడు ఇంట్లో శంఖాన్ని ఊడండి. మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. అలాగే ఈ అమావాస్య రోజున చనిపోయిన మీ పెద్దలకు తర్పణం వదిలితే తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి ఈ మంగళవారం ఉదయాన్నే ఇంటి యజమాని తల స్నానం చేసి దక్షిణ ముఖంగా నిలబడి ఒక చెంబుడు నీటిలో కొన్ని నల్ల నువ్వులు కలిపి మీ మనసులో పెద్దలను తలుచుకుంటూ ఆ నీటిని కిందకు వదలండి. ఈ విధంగా చనిపోయిన పెద్దలకు తర్పణం వదిలితే మీ కుటుంబాన్ని వేధిస్తున్న దోషాలన్నీ వెంటనే తీరిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది. ఈ విధంగా అమావాస్య రోజున ఈ నియమాలు పాటిస్తూ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓం నమఃశివాయ.